వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను శ్రీకాంత్. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ నివేదికపైన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ హరీష్ రావు ప్రశ్నించారు కూడా. కమిషన్ రిపోర్ట్ను హైకోర్టు అబెయన్స్లో పెట్టింది. 8B 8C కింద నోటీసులు ఇవ్వనందున కేసీఆర్కు రిలీఫ్ లభించింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చెల్లదంటూ కూడా అడ్వకేట్లు వాదించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగినటువంటి నాణ్యతా లోపాలు, అలాగే ఆర్థిక అవకతవకలపై విచారణకు ఈ కమిషన్ నియమించింది. సుమారు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి తమ నివేదికను జూలై 31, 2025 ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారంటూ కూడా అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు, అటు స్మితా సభర్వాల్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. తమను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తోందని, అందుకే ఈ కమిషన్ను రద్దు చేయాలంటూ కూడా వారు వాళ్ళ పిటిషన్లో చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో గతంలోనే ఈ వ్యవహారం పైన స్పందించినటువంటి హైకోర్టు కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులతో పాటు అధికారులుగా ఉన్నటువంటి స్మితా సభర్వాల్, జోషిలపై తక్షణమే ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వాళ్లకు ఊరటిచ్చింది. అయితే ప్రభుత్వ పక్షాన అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి లోపాలను విచారించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇరుపక్షాల తరపున దేశంలోని దిగ్గజ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తాజాగా జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సో దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి విషయంలో మరి ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలని ముఖ్య బాధ్యతలు చేస్తూ ప్రాజెక్ట్ ప్రణాళికలు కానీ, అమలు కానీ, ఆ నిర్వహణలో కానీ లోపాలున్నాయి. వీటికి కారణంగా అంటే వీటికి బాధ్యులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, అట్ ది సేమ్ టైం మాజీ మంత్రి హరీష్ రావులోనే కమిషన్కు ప్రధాన బాధ్యులు చేసింది పిసి ఘోష్ కమిషన్. సో నిపుణుల కమిటీలు హెచ్చరించినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందంటూ కూడా నివేదికలో చెప్పడం జరిగింది. సో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా 30,000 కోట్ల నుంచి 38,500 కోట్ల నుంచి 1,10,000 కోట్లకు పెంచడం, డిజైన్లలో లోపాలున్నాయి, నాణ్యత లోపాలున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అంటూ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో సో అది ఈరోజు హైకోర్టులో ఈ నివేదికను కొట్టిపారేసింది హైకోర్టు. సో ఒక భారీ ఊరట మాత్రం పిటిషనర్లుగా ఉన్నటువంటి హరీష్ రావుకు, కేసీఆర్కు, స్మితా సభర్వాల్కు, జోషికి రావడం జరిగింది. మాట్లాడదాం ఇదే అంశం పైన. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. కంబోజ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఎట్లా చూస్తున్నారు హైకోర్టు తీర్పును? ఇది ఈ రోజు ప్రజలు హర్షించదగ్గటువంటి విషయం. హైకోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు ఏదైతే పిసి ఘోష్ కమిషన్ 15-18 నెలలుగా దర్యాప్తు చేసి ఇలా వ్యాప్కో ఏజెన్సీని కానీ, కేంద్ర జలవనరుల యొక్క అంశాన్ని, ఆ శాఖ యొక్క పనిని కానీ, అంతర్రాష్ట్ర వ్యవహారాల పర్మిషన్స్ కానీ ఏమాత్రము పరిగణనలోకి తీసుకోకుండా, చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా, 8B 8C సెక్షన్లను నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి గారు ఆడిన నాటకంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇవాళ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఊరట వచ్చింది. నేనేమంటున్నంటే మేము ఎప్పుడైనా సహకరించడానికి రెడీ. మీరు సిబిఐ చేసినా మేము రెడీ. పిసి ఘోష్ కమిషన్ మళ్ళీ ఎంక్వైరీ చేసినా కూడా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వస్తారు. ఇలా 94,000 కోట్ల జరిగినటువంటి వర్క్ లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినాం. అది కాస్త 39 లక్షల ఎకరాల సాగునీరుకు వెళ్ళింది. ఇలా అన్నారం బ్యారేజ్ కానీ, సుందిల్ల బ్యారేజ్ కానీ పకడ్బందీ వ్యూహంతోనే 100 ఏళ్ళు మనం నీరు నిలుపుకోవడానికి, ఎత్తిపోసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి 88 పిల్లర్లలో ఓన్లీ 3 పిల్లర్లు కొంగిపోయినాయి. అది కూడా గవర్నమెంట్ ముందుకొచ్చి రిపేర్ చేయడానికి వచ్చింది. ఇలా ప్రజలు తెలుసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నాడు. ఏంటంటే నేను చేసింది చాలా తప్పు, నేను చేస్తున్నది రాజకీయ కక్ష అని ఆయన అవగాహన చేసుకున్నాడు. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ ఇలా హర్షిస్తున్నారు. నేను ఏమంటున్నంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరాధారమైన ఆరోపణలు చేస్తే
కోర్టులు ఇలాంటి చెంపదెబ్బలే వేస్తాయి. ఇలా హైకోర్టు చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ గనక ఎంక్వైరీ చేసే అధికారం ఉంది అంటే అధికారం ఉంది. 8బిని 8సిని ఏ ఇలా వ్యాప్కో ఏజెన్సీలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అవి పరిగణనలోకి తీసుకోకుండే రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు ముందు ఓడిపోవడానికి ఇదే తర్పణం, ఇదే ఉదాహరణ కనబడుతుంది. నేను ఏమంటానంటే ఇవాళ జలవనరుల శాఖ ఇచ్చిన అనుమతులు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఇచ్చిన అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన అనుమతులు అన్ని పక్కన పెట్టేసి ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఒక ఒంటెత్తు పోకడతో ఇష్టారాజ్యంగా 600 పేజీల యొక్క ఆ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు ఇచ్చింది. ఇలా హైకోర్టు ఏం చెప్తుంది? హైకోర్టు కూడా పూర్వపరాలు మొత్తం చూసిన తర్వాత హైకోర్టు ఏమంటుంది? గవర్నమెంట్ కు అధికారం ఉంది, కానీ మీరు 8B 8C నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టారాజ్యంగా ఎంక్వైరీ చేస్తే ఇది చెల్లదు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నోటీసులు ఇవ్వండి, దర్యాప్తు చేయండి, దీంట్లో ఏ అధికారులు ఎక్కడ జరిగింది. ఇలా మీరు 1,00,000 కోట్లు అంటున్నారు, మేము ఎలిగేషన్ చేసిందే 94,000 కోట్లు. దాంట్లో రైతులకు ఇచ్చిన జాగా యొక్క ఒక్క నిమిషం కాంబోజ్ గారు 1 సెకండ్. 29,000 కోట్లు. కాంబోజ్ గారు 1 సెకండ్. హైకోర్టు నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సో సునీల్, ఈ కేసు విచారణకు సంబంధించి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, జోషికి కానీ, స్మితా సబర్వాల్కి కానీ. అయితే దీని నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండొచ్చు? నివేదికను పూర్తిగా కూడా రద్దు చేసేటువంటి పరిణామాలను మనం చూడొచ్చా? నివేదిక పూర్తిగా రద్దు అయినట్టేనా? ఆల్రెడీ అసెంబ్లీలో దీన్ని సిబిఐకి అప్పగిస్తా అన్నారు. సో నెక్స్ట్ లెవెల్లో ప్రభుత్వం మళ్ళీ సిబిఐకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అండ్ సిబిఐ కూడా చెల్లదంటూ కూడా అడ్వకేట్లు వాదిస్తున్నారు. దీని కేసుని ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ లెవెల్లో? I think mute lo కాళేశ్వరం సంబంధించినటువంటి కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి లోటుపాట్లు, ప్రాజెక్ట్ లో సంబంధించినటువంటి నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఏ విధంగా అక్రమాలు జరిగాయి, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికలు ఇచ్చింది. అయితే దీనిపై అటు బీఆర్ఎస్ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్ ఈ ముగ్గురు కూడా హైకోర్టులో కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు గతంలోనే ఇచ్చింది. అంటే ఈ కమిషన్ తుది తీర్పు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఈ నెల 9వ తారీఖున తుది తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఈ రోజు చీఫ్ జస్టిస్ బెంచ్, అపరేష్ కుమార్ బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. అయితే ముఖ్యంగా కమిషన్ ని ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా కోర్టు తప్పవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి, కమిషన్ ఏర్పాటు చేయొచ్చు. కానీ కమిషన్ ప్రాపర్ గా ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా కమిషన్ ప్రాపర్ గా ఎంక్వైరీ జరిపించలేదు. కాబట్టి ఈ రోజు తుది తీర్పులో కమిషన్ నివేదిక ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దు, కమిషన్ నివేదిక చెల్లదు అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా తుది తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడంలో ఎక్కడ కూడా ప్రభుత్వం హైకోర్టు తప్పబడలేదు. కానీ 8B 8C కింద ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం, అటు విట్నెస్ అంటే ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్న వారికి కొంత సమయం ఇవ్వాలి, వారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వీరు అడిగినటువంటి ప్రశ్నలకు వారు ఏ విధంగా సమాధానం చెప్పారు, ఏ విధంగా వాటిని డిఫెండ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా 8B 8C కింద సెక్షన్ 8B 8C కింద చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కమిషన్ కూడా ఎక్కడ కూడా పనిలో తీసుకోదు. ఏకాభిప్రాయంగా అంటే ఏకపక్షంగా కమిషన్ నివేదిక అనేది ఇచ్చింది అనేది ఈ పిటిషన్ సంబంధించిన వాదనలు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ అటు ప్రభుత్వం మాత్రము అన్ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేసింది. దాదాపు 150 మంది అటు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, మరోవైపు అప్పట్లో ఈ శాఖలో పనిచేస్తున్న మంత్రులు, అప్పట్లో ఈ శాఖను చూస్తున్నటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా దాదాపు 150 మంది దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. కానీ ఈ కమిషన్ సునీల్ ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఏకపక్షంగానే ఉంది అన్నది మనం కోర్టు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తర్వాత అనుకోవచ్చా? రేపొద్దున ప్రభుత్వం ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే 8B అనేది ఒక నోటీస్ ఇవ్వాలి, అది మీరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది, మీ పైన ఆరోపణలే అని చెప్పేసి. బట్ అట్లాంటి ఆరోపణ లేకుండా కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దరిదాపు 600 పైచిలకు నివేదిక ఉంటే కనుక దాంట్లో ఒక 8 పేజీలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా కేవలం ఒక టార్గెటెడ్గా రాజకీయ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఆరోపణ చేయడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అంటే పాయింట్ ఏంటంటే ఈ కమిషన్ ఇక రద్దయిన
అఫ్ కోర్స్ కమిషన్ కు ప్రభుత్వానికి చట్టబద్ధత ఉంటుంది, నియమించేటువంటి హక్కు ఉంటుంది. బట్ వాట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? కమిషన్ రద్దయినట్టేనా? అండ్ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? సిబిఐ కూడా చెల్లదని చెప్పేసి ఇప్పటికే అడ్వకేట్లు కూడా వాదిస్తున్నారు. ఎస్ శ్రీకాంత్, ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు కమిషన్ నివేదికపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు. ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాలపై కూడా ముందుకెళ్లాలంటే ఇక వేరే విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది, ఆ తర్వాత సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఉంది, దాని తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు. కానీ కమిషన్ దానిపై కూడా ఎలాంటి ముందుకెళ్ళడానికి వీల్లేదు. కమిషన్ నివేదికను మాత్రం తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు. రైట్ సునీల్, ఇది మనం తాత్కాలిక ఉపశమనం లాగానే చూడాలా? ఎందుకంటే దీని తర్వాత ప్రభుత్వానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. నివేదిక ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని హైకోర్టు కొట్టేసింది. బట్ దీని తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా చర్యలు ఉండొచ్చా, లేదంటే ఆల్రెడీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వము ఈ రోజు ఇచ్చిన తీర్పుని సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన ఖచ్చితంగా చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు కమిషన్ రిపోర్ట్ ఎక్కడ కూడా కోర్టు తప్పట్లేదు, కానీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి కేసీఆర్ కు హరీష్ రావుకు భారీ ఊరటనే చెప్పాలి. సో ఇది ప్రస్తుతానికి ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక విక్టరీగానే చూస్తోంది. సో ఎంత బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా విజయం మా పక్షానే ఉంది. సో ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తోందన్నది బీఆర్ఎస్ పార్టీ రోజు వాదిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదికను సమర్పించిన విషయంలో ఆ నివేదికపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో హైకోర్టుకు ఆశ్రయించారు హరీష్ రావు అండ్ కేసీఆర్. సో వాటిపైన ఈరోజు హైకోర్టు తుది తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ. సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక విజయంగానే భావిస్తోంది. కాంబోజ్ గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లలిత మేడం గారు ఫస్ట్ నుంచి ఈ పీసీ ఘోష్ కమిషన్ హైకోర్టులో వేసినప్పటి నుంచి తమ రిపోర్ట్ చేస్తా ఉంది. ఆ బీట్ లో మా లీగల్ సెల్ మెంబర్ కూడా ఇప్పుడు వాయిస్ సరిగా లేక క్లారిటీ లేకపోయింది. 8B 8C ఏం చెప్తుందంటే ఎంక్వైరీస్ చేసుకోవచ్చు, కానీ బిఫోర్ అసలు ఎంక్వైరీ ఎలా చేయాలనే ప్రాసెస్ లోనే ఫెయిల్ అయిపోయింది పీసీ కమిషన్. ఇంతకు ముందు మనం ఇదే టీవీలో చర్చించుకున్నాము. ఎప్పుడైతే పీసీ ఘోష్ కమిషన్ కంప్లీట్ అయిపోయింది, రాజకీయ అంశాలకు సంబంధించిన రాజకీయ నాయకులను మేము దర్యాప్తు చేయము, మేము రేపో ఎల్లుండో ఈ కమిషన్ గవర్నమెంట్ కు అప్పచెప్తామన్న తర్వాత దీంట్లో రాజకీయ కక్షలో తోడ్పాటు కోసమే రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ప్రెషర్ పెట్టి పీసీ కమిషన్ గారిని ఈ దీంట్లో ఇరికిచ్చారు. దాంట్లో భాగంగానే ఇలా ఈటెల రాజేందర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ గౌరవ కేసీఆర్ గారు కానీ నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళు సిబిఐ అన్నారు. మేమేం చేసినాం, మాకు న్యాయం జరగాలని మేము కోర్టు మెట్లెక్కినాం. కోర్టులో ఇవాళ 9th నుంచి ఈ రోజు వరకు జరిగిన అంశాల్లో ఏం చేసుకుంది, 8B 8C ఫెయిల్ అయిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ మొత్తం దర్యాప్తులో ఫెయిల్యూర్సే కనబడుతున్నాయి. కాబట్టి మీరు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ఎలాంటిది ముందుకు వెళ్ళొద్దు. కాకపోతే గవర్నమెంట్కు అధికారాలు ఉన్నాయనేది ఒక ఇవాళ దర్యాప్తు ఇవాళ ఇచ్చింది హైకోర్టు. మేమేమంటే బీఆర్ఎస్ పార్టీగా మీకు లుకలుకలు తెలియకుండా, మీకు వాస్తవ రూపాలు తెలియకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క JRMB అనుమతుల గురించి తెలియకుండా ఇలా మీరు హైకోర్టును చెంపదెబ్బలేసింది. ఇప్పటికైనా మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేస్తూ కాళేశ్వరాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ దర్యాప్తు మీరు ఏం చేసుకుంటారో మీరు ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. మేము న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాం. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన సూచనలు పాటిస్తూ బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. కార్తిక్ గారు హైకోర్టు తీర్పును ఎట్లా చూస్తున్నారు? పీసీ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా తీసుకుంది నిర్ణయాలు, 8B 8C కింద నోటీసులు ఇవ్వకుండా. సో ఇది వన్ సైడెడ్గా ఉందని చెప్పేసి అఫ్కోర్స్ కమిషన్ చట్టబద్ధమైనప్పటికీ కూడా ఇది ఒక టార్గెటెడ్గా పోయిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏదైనా కానీ March 12న రిజర్వ్ చేసినటువంటి తీర్పు ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చెల్లదంటూ కూడా అడ్వకేట్లు వాదించారు. కమిషన్ ఏర్పాటును చేయడానికి కూడా ప్రశ్నించారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఎట్లా చూస్తున్నారు సార్? ఈ రోజు కోర్టు ఎక్కడ కూడా పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధం కాదని చెప్పలేదు. చట్టబద్ధతని కోర్టు కూడా ఒప్పుకుంది. తర్వాత ఇప్పుడు ఏమన్నది కోర్టు, ఈ నివేదిక ఆధారంగా ఇప్పుడు మీరు చర్యలు తీసుకోవద్దు అని అన్నది. అంతేగాని కాళేశ్వరంలో అవినీతి జరగలేదని మాత్రం కోర్టు చెప్పలేదు కదా. ఇప్పుడు సిబిఐకి నివేదిక కూడా రావాల్సి ఉంది. సో ఈ సిబిఐ నివేదిక కూడా ఏమిస్తుందో చూద్దాం. కాబట్టి ఏంటంటే విచారణ చేసేటప్పుడు
ఒక అంటే ఒక సెక్షన్ ప్రకారం మాకు నోటీస్ ఇవ్వలేదని మాత్రమే వాదించిన దాంతో కోర్టు ఏకీభవించింది తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదని కానీ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని వీళ్ళు ఏదైతే కోర్టుకి వెళ్ళినారో ఆ నివేదికను మొత్తం నల్ అండ్ వైట్ చేయాలని మాత్రం ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు కూడా చెప్పినారు కదా కాళేశ్వరంలో అవినీతి బట్ నిబంధనలు పాటించలేదు, పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదు అన్నటువంటి అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. జరగలేదని మాత్రం చెప్పలేదు కదా. అవినీతి జరగలేదు అంటే ఒకవేళ తీర్పిచ్చింటే అప్పుడు నేను మాట్లాడుతుండే. ఎక్కడ కూడా అవినీతి జరగలేదని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు కోర్టు ఏమంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోతే ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మాత్రమే వారి ఇమేజ్ కొంచెం కాపాడడానికి చట్టంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ వారికి అండగా నిలబడింది అంతే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తా అన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా మారుస్తే ఇటువంటి అవకాశం వారికి వచ్చేది కాదు. మార్చలేదు కాబట్టి అవకాశం వారికి వచ్చింది. అయితే కోర్టులను మేనేజ్ చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దిట్ట అని మరొకసారి రుజువైంది. కోర్టులను మేనేజ్ చేస్తున్నారా చంద్రశేఖర్? మీరు ఆ మాట అంటున్నారా, కోర్టులను మేనేజ్ చేస్తున్నారని? ఒక నిమిషం అదే చెప్తున్నా. అట్లాంటే మరి ప్రభుత్వంలో మీరు ఇంకెన్ని మేనేజ్ చేయాలో, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కోర్టులు మేనేజ్ చేస్తే? కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు కూడా కోర్టులను మేనేజ్ చేసే దాఖలాలు లేవు. కాబట్టి 2029లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఒక నిమిషం కార్తిక్ గారు, ఒక నిమిషం. ఒక మాట నేను శ్రీ మన కార్తిక్ గారికి టైం ఏంటి కానీ నాకు చిన్న క్వశ్చన్ కరెక్షన్. ఒక నిమిషం కార్తిక్ గారికి మళ్ళీ టైం ఏంటి, ఒక నిమిషం. కోర్టులను మేనేజబుల్ చేసేది ఈ ప్రజాస్వామ్యంలో లేదు. అది రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. ఓటుకు నోటు కేసులో ఇవాళ ఢిల్లీలో సేమ్ ఇవాళనే ఉంది కేసు. ఈ రోజు ఓటుకు నోటు కేసులో ఇవాళనే ఉంది. ఇవాళ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయం. అదంట వేరే సపరేట్ చూడాలంట, రాజకీయ అంశాల వైద్యులు చూడాలంట తప్ప క్రిమినల్ చూడొద్దా, ఒక దొంగ లెక్క చూడొద్దా అని చెప్తుండు. ఇలా పిటిషన్ వేసారు. ఇలా 1:35కి ఇప్పుడు ఇలా పాస్ ఓవర్లు ఉంది, 2 గంటలకు వస్తుంది రిజల్ట్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి గౌరవ్ కార్తిక్ గారు. చెప్తారా ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఎక్కడ కూడా సంబంధం లేని కేసుల్లో ఇరికించినటువంటి మీరు ఈఎస్ఐ అట్లాగే సహారా కేసుల సేమ్ ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇలా కాళేశ్వరం పేరు మీద, కమిషన్ల పేరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది తప్పులు. అదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటులో రెడ్ హ్యాండ్ గా దొరికినటువంటి ఒక దొంగ. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి మీరు. కాంబోజ్ గారు కేవలం ఒక తాత్కాలిక ఊరటనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెనకాల సిబిఐ ఉంది, సిబిఐ కూడా ఈ కమిషన్ రిపోర్ట్ ను బేస్ చేసుకొని విచారణ చేస్తుంది. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు. నేనేమంటున్నానంటే హైకోర్టు 9 సూచనలు చేసింది. 9 సూచనల్లో 8B వచ్చింది, 8C వచ్చింది. వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పిందో, ఫ్యూచర్ లో ఎట్లాంటి దర్యాప్తులు చేసినా కూడా వ్యాప్కో ఏజెన్సీ యొక్క సూచనలు పాటించాలని ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది. 9 కాలాలు ఫిల్ చేసింది. అందులో 9 కాలాలలో 8 కాలాలు బీఆర్ఎస్ ఫేవర్లోనే ఉన్నాయి తప్ప ఒక్కటి ఏంటంటే గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, కమిషన్ వేయొచ్చని చెప్పింది. అంటే 9లో 8 తప్పులు వాళ్ళు చేసారు. దాంట్లో మేము ఏమంటున్నాం, గవర్నమెంట్ కు సర్వాధికారాలు ఉన్నాయి, మేము సహకరిస్తామని ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మాకు తాత్కాలిక ఊరటనా, పర్మనెంట్ ఊరటనా, సుప్రీంకోర్టుకి వెళ్తామా, కేఓటు వేస్తామా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, హైకోర్టు నిర్ణయిస్తుంది. ఎప్పుడు ఎవరు హైకోర్టును, సుప్రీంకోర్టును మేనేజ్ చేయలేరు. ఇలా కార్తిక్ గారు ఏమంటున్నారంటే మేనేజ్ చేస్తామని చెప్తారు. మేనేజబుల్ అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మేనేజ్ చేయడంలోనే, టైం పాస్ చేయడంలోనే ఈ కమిషన్ వేసారు. మీకు ఒకవేళ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింటే మీరు మాట్లాడదాం, కానీ ఎక్కడ కూడా కవిత నేను ఏమంటున్నా, మీరు కమిషన్ వేసినంత ఈజీగా హైకోర్టు డిసిజన్ ఇయ్యదు. ఇలా కమిషన్ 660 పేజీలు రాసిచ్చి ఒక కరపత్రం రాసిచ్చినంత మాత్రాన అది హైకోర్టు పరిగణలో తీసుకొని సూచనలు చేసి ఈ నిపుణులను, విజిలెన్స్ ఎంక్వైరీని అందరిని ఎంక్వైరీ చేసినాక డిసిజన్ ఇస్తుంది. ఇవాళ డిసిజన్ చేయడానికి ఇట్ విల్ బి నాట్ పాసిబుల్, ఇట్ విల్ టేక్ టైం. కార్తిక్ గారు పాయింట్ ఏంటంటే ఈ కమిషన్ నియామకమే చెల్లుబాటు కాదు, ఈ కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అన్నటువంటి ఉద్దేశంతోనే హైకోర్టుకు పోయారు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, జోషి కానీ, స్మితా సబర్వాల్ కానీ. ఈరోజు కమిషన్ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా కమిషన్ విషయంలో కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ అందులో లోపాలు ఉన్నాయి, ఏకపక్షంగా ఉన్నాయి నిర్ణయాలు అన్నది మాత్రమే కదా హైకోర్టు ఇచ్చింది. సో ఇది వాంటెడ్లీ చేశారు, కమిషన్నే తప్పు పట్టించారు అన్నటువంటి అనుమానాలు కూడా దీంట్లో కనిపిస్తాయి కదా. నివేదికలో లోపాలు ఉన్నాయని చెప్పలేదు,
విచారణ చేసిన విధానంలో కొన్ని సెక్షన్లు పాటించలేదని మాత్రమే చెప్పింది కానీ ఎక్కడ కూడా నివేదికల లోటుపాట్లు ఉన్నాయని కానీ నివేదికను కొట్టేయమని కానీ లేకపోతే ఈ యొక్క కమిషన్ చట్టబద్ధత లేదని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. సార్ ఏమంటారు అంటే 9 కాలమ్స్ లో 8 కాలమ్స్ బీఆర్ఎస్ కి ఫేవర్ ఉంది అంటారు. కానీ నిబంధనలు పాటించలేదంటే అర్థం అదే కదా, నిబంధనలు పాటించకుండానే నోటీసులు ఇచ్చారంటే ఏమంటారు సార్? నిబంధనలు పాటించకుండానే ఏకపక్షంగా నోటీసులు ఇచ్చారు. సో ఇది కావాలని చేసిందే, కుట్రపూరితంగా చేసిందే అన్న దీంట్లో అర్థమే కదా సార్. ఇప్పుడు మన చట్టం ఏంది అంటే ప్రతిదానికి ఒక లూప్ హోల్ ఉంటది సార్. మనం ఏం చేసినా ఇంకొక ఆప్షన్ మనకు తప్పించుకోవడానికి ఇంకొక లూప్ హోల్ వెతకడంలో కొంతమంది లాయర్లు సహకరిస్తున్నారు. దానికి మనం ఏం చేయలేము. కాళేశ్వరంలో జరిగింది ఇది సుస్పష్టము, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు తప్పించుకోవడానికి వెతికిన మార్గం ఏంటి? 8B ప్రకారం పోలేదు, 8C ప్రకారం పోలేదు, 9(1) ప్రకారం పోలేదు. అంటే ఈ ప్రకారం పోలేదని మాత్రమే చెప్తున్నారు కానీ అంతిమంగా వచ్చినటువంటి రిజల్ట్ మాత్రం ఎండ్ రిజల్ట్ ఒకటేలా ఉంటది. మీరు రేపు పొద్దున ఇప్పుడు హైకోర్టు చెప్పింది కదా, హైకోర్టు చెప్పిన దాని ప్రకారం 8A ప్రకారము, B ప్రకారము, C ప్రకారం, D, F అన్ని ప్రకారాలు పోతాయి. ఏ ప్రకారం పోయినా అడిగే ప్రశ్నలు ఒకటే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జవాబు ఒకటి. కేవలం మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర గారిని కాపాడడం కోసము ఈ రోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తోని కాంప్రమైజ్ అవుతుంది. అందుకోసమే హరీష్ రావు గారు నిన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకున్నటువంటి విషయము ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్తు కల్వకుంట్ల కవిత గారే చెప్పారు, ఈ కేసుల నుంచి బయటికి రావాలంటే మీరు మాతో కలవండి అని చెప్పి. అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి నాకు దండం పెట్టిన కేటీఆర్ గారిని సీఎం చేయమని, కానీ మేము ఒప్పుకోలేదని. సో ఇక్కడ ఉన్నటువంటి రహస్యమైనటువంటి సత్సంబంధాలన్నీ కూడా వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అది పొలిటికల్ ఆరోపణలు చేయడానికి ఆ మాటలు పనికొస్తాయేమో కానీ న్యాయస్థానాల్లో పనికిరావు కదా. న్యాయస్థానం పేపర్ చూస్తుంది, న్యాయస్థానం సాక్ష్యాలను చూస్తుంది, ఎవిడెన్స్లు ఏమున్నాయి దాని ప్రకారమే విచారణలు, దాని ప్రకారమే తీర్పులు ఉంటాయిగా. అదే అంటున్నా. కాబట్టి ఇప్పుడు ఎంత దాచిపెట్టి ఎంత మేనేజ్ చేసినప్పటికీ 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు ఈ కాళేశ్వరంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి ఈఎస్ఐ పిఎఫ్ తో పాటు సహారా కేసుల్లో కూడా విచారణ పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం జరుగుతుంది. దాంట్లో దోషులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తర్వాత దానికి సంబంధించినటువంటి వారి అనుయాయులు అందరూ కూడా సహకరించిన అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయము. అవినీతితో సంపాదించినటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ దగ్గరికి కక్కించి దాన్ని ప్రజలకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఖజానాలో జమేసి మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తుంది. వీళ్ళు ఈ రోజు చేయగలిగింది ఏంటంటే కొంత మేనేజ్ చేయగలరు అంతే. ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని అబ్స్టకిల్స్ మాత్రమే. నా డౌట్ ఏంటంటే అంటే ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు, న్యాయస్థానాలను ఎట్లా మేనేజ్ చేస్తుంది ప్రతిపక్షం అనేది నా పాయింట్ ఇక్కడ. సార్ నిన్న మరి హరీష్ రావు గారు ఢిల్లీకి ఎందుకు పోయారు? ఢిల్లీకి పోయేస్తే తీర్పులు మారుతాయా? మీరు కోర్టులను తప్పు పడుతున్నారు. ఢిల్లీ పోయేస్తే తీర్పులు మారుతాయా? కాంబోజ్ గారు ఇప్పుడు కార్తిక్ గారు ఏమంటున్నారంటే, కార్తిక్ గారు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకున్నాడు హరీష్ రావు అని చెప్తున్నాడంట. ఇది కార్తీక్ గారి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడినట్టు లేదు. ఇది తప్పుదో పట్టించుటట్టుంది. ఈయన చూడలేదు, రేవంత్ రెడ్డి చూడలేదు. నేను ఏమంటున్నానంటే, ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో క్లుప్తంగా చెప్పినాం, రేపు హైకోర్టులో మా దర్యాప్తు ఉంది, మా ఫేవర్ లో వస్తే మేము కేవేట్ వేసుకుంటాము, గవర్నమెంట్ ఫేవర్ లో వస్తే మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము, దాని గురించే వెళ్ళినా అని చెప్పారు. ఎక్కడ బీజేపీ నాయకులను కలిసినట్టు ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, నీకు దమ్ముంటే కార్తీక్, మీ రేవంత్ రెడ్డికి దమ్ముంటే బయట పెట్టండి, మాట్లాడండి. నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది తగదది. మన స్థాయిని తగ్గట్టు మాట్లాడాలి తప్ప ఇలా రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకున్నాడా, చంద్రబాబు హరీష్ రావు గారు పోయి మోడీ కాలు పట్టుకున్నాడా, రేవంత్ రెడ్డి నడి రోడ్డు మీద దొరికిండా, ఒక దొంగన అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజాస్వామ్యం నిర్ణయిస్తుంది, కోర్టులు నిర్ణయిస్తాయి. ఇలా కార్తీక్ గారు నిర్ణయించడానికి హక్కు లేదు. ఇస్తారు రాజ్యాంగం మాట్లాడదు. కార్తిక్ గారు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన అర్ధరాత్రి వరకు అసెంబ్లీ నడిపించి ఇక ఇది ఇక్కడ నుంచి మేము సిబిఐకి అప్పచెప్తున్నాం అని చెప్పేసి చేతులు ఎత్తేసారు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి. బట్ పాయింట్ ఏంటంటే 2.5 సంవత్సరాల నుంచి రిపేర్లు చేయలేదు, 2.5 సంవత్సరాలు దాన్ని అట్లాగే పడవ పెట్టారు. మోర్ ఓవర్ 8B 8C కింద నివేదిక లేదు. ఒక జస్టిస్, రిటైర్డ్ జస్టిస్ పేరు మీద ఒక కమిషన్ వేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి
దరిదాపు ఒక ఏకపక్షంగా 10-15 నెలల పాటు విచారణలు చేసి అందరినీ విచారించి నోటీసులు ఇవ్వకుండా వ్యక్తిగత భంగం కలిగించి ఈరోజు కోర్టుల ముందుకెళ్తే కోర్టులు చీవాట్లు పెట్టినట్టు కనిపించట్లేదా ప్రభుత్వానికి? ఇది అంటే కక్షపూరితంగా ఒక వ్యక్తిగత భంగం కలిగించేలాగానే ప్రభుత్వం వ్యవహరించిందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తోంది. ఇక్కడ ఆస్కారం లేదు. కోర్టు ఏమన్నది ఒకవేళ చివాట్లు అంటే ఎప్పుడు వాడతామంటే పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధత కాదని చెప్పిన నివేదిక నల్ అండ్ వైడ్ అని చెప్పినా అప్పుడు మనం చివాట్లు అనొచ్చు. మీకు ఓన్లీ ఈ ప్రొసీజర్ అంతే. ఒక నిమిషం కాంబోజ్ గారు. శ్రీకాంత్ సార్ మళ్ళీ మర్చిపోతాము. ఒక చిన్న సజెషన్ సార్, చెప్పండి. ఇప్పుడు 29 నెలలుగా కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు ఎన్నిసార్లు అక్షంతలు వేసింది? హైడ్రా మీద, మూసీ మీద, ఈ బీసీ కోసి కమిషన్ మీద, సుప్రీంకోర్టు అది ఎస్సీ భూముల మీద, హ్యూమన్ రైట్స్ మీద ఎన్నిసార్లు వేసింది? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు ఇన్నిసార్లు అక్షంతలు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి గ్రహించాలి. ఈవెన్ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏకంగా ముఖ్యమంత్రినే అదే జరిగింది. అవును, అదే జరిగింది. పొడిగించే టైం ఇస్తారా? 2014 నుంచి 23 వరకు ఎన్నిసార్లు వేసిందో ఆ కోర్టు నంబరు చేసిన వ్యాఖ్యలు అన్ని కూడా చదివి చెప్తా సార్. చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి మీరు సార్. కోర్టు చెప్పాలి ఎన్నిసార్లు కోర్టు అక్షంతలు వేసిందో చెప్పాలి. అవసరం వచ్చింది ఎందుకంటే శ్రీకాంత్ సార్ ఇప్పుడు చెప్పాలి. కార్తిక్ గారు, ఓన్లీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఎత్తివేస్తేనే తప్పైంది తప్ప మిగతా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా అక్షంతలు వేసిన దాఖలు లేవు. అది కూడా మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ తెచ్చుకునే ధర్నా పాయింట్. చేసినటువంటి క్యూమార్ట్ పైన మీ పైన కోర్టులు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, 12,000 బడులు మూసేసినప్పుడు కోర్టులు మీ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. బట్ కార్తిక్ గారు ఇప్పుడు కార్తిక్ గారు 2.5 సంవత్సరాల తర్వాత ప్రతిదీ కూడా బూమరాంగ్ కనిపిస్తోంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలకు దిగొద్దంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమైనప్పటికీ వాటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, చట్టపరమైన చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించడం జరిగింది. సో దీంతో హైకోర్టు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, స్మితా సభ్రవాల్ పైన, జోషి పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు రిపోర్ట్ను పీసీ ఘోష్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేసింది. సో దీని తర్వాత పరిణామాలు కూడా మారిపోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, సో కక్షపూరితంగా మా పైన కుట్రపూరితంగా వ్యవహరించారు, న్యాయస్థానాలపైన నమ్మకం ఉందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. హైకోర్టు తీర్పు హర్షణీయం అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది, ఇప్పటికైనా విధానాల్ని మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. రైట్, ఇదే అంశంపైన మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ మార్నింగ్. సో ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ. సో 8/8C కింద నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవడం, ఇది అంటే న్యాచురల్ జస్టిస్కు విరుద్ధంగా ఉంది అన్నటువంటిదే ఈరోజు బయటకు వస్తోంది. ఇదే అంశాన్ని గతంలో వినోద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. మాకు నోటీసులు ఇవ్వలేదు, సో అడ్వకేట్ని పెట్టి వాదించాలి, వాదనలు వినిపించాలి, మా సమాధానాలు వినాలి, బట్ అలాంటి ఏమీ జరగలేదు, ఇది చెల్లదంటూ కూడా గతంలోనే చెప్పారు. బట్ ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా అదే ఉంది. సో ఎట్లా చూడొచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఎట్లా చూడొచ్చు? రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ ముందుకు ఎట్లా వెళ్ళే అవకాశం ఉంది? అండ్ నెంబర్ 3 ఏంటంటే నెక్స్ట్ సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎట్లా ఉండబోతుంది? మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు బీఆర్ఎస్కు, మరోవైపు కేసీఆర్కు, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మొదటి నుంచి బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, అదేవిధంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కక్షపూరితంగా రాజకీయ వేధింపులు చేయడానికే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కాళేశ్వరం కాదు, ఇది కాళేశ్వరం కాదు, ప్రాణేశ్వరం అనేది కూడా బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును వర్ణిస్తూ ఉంది. ఇది రైతులకు సాగునీరు అందించింది. ఈ ప్రాజెక్టు వల్లే ఈ తెలంగాణలో పెద్ద ఎత్తున సస్యశ్యామలమైంది, పంటలు పండాయి. అదేవిధంగా ఇదంతా కూడా కేవలం మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోతే కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేసింది. ఈరోజు న్యాయస్థానం తీర్పు వల్ల ఇదంతా కూడా తేటతెల్లమైంది. ఘోష్
రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోలేము, అదేవిధంగా చర్యలు తీసుకోలేము అంటూ నిలిపివేసినటువంటి విధానాన్ని చూస్తూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాళేశ్వరం విచారణ అంటూ చేసింది. కాళేశ్వరం విచారణలో ఘోష్ దాదాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాజీ హరీష్ రావును, అదేవిధంగా అప్పుడున్నటువంటి సిఎస్ను, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇలా అందరూ ఉన్నతాధికారులను విచారించిన తర్వాత 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. తర్వాత నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో పూర్తిగా బీఆర్ఎస్ అవినీతిమయం చేసింది, లోపభూయిష్టంగా ఈ యొక్క బ్యారేజ్ నిర్మించింది, అందులో భాగంగానే ఇదంతా కుంగుపాటుకు గురైందనేది కూడా ఆ రిపోర్ట్లో పేర్కొంది. అయితే మొదటి నుంచి ఈ రిపోర్టు విధానాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతూ వచ్చింది. ఈ బీఆర్ఎస్ ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసీఆర్ను వేధించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకొని ఇదంతా కూడా చేస్తుంది. ఇది ఘోష్ నివేదిక కాదు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటను ప్రతి అక్షరాన్ని కూడా పొందుపరిచారు. ఇది రేవంత్ రెడ్డి నివేదిక అంటూ కూడా బీఆర్ఎస్ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ను ఘోషించినటువంటి రిపోర్ట్ పైన సుప్రీంకోర్టుకి ఎట్లా వెళ్దామా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులు సమావేశమై మరి సుప్రీంకోర్టుకి వెళ్దామా, డివిజన్ బెంచ్కి వెళ్దామా అనేది కూడా వాళ్ళు కూడా సమాలోచనలు చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే సిబిఐకి ఈ కేసు రాశారు కాబట్టి సిబిఐ కూడా సమగ్రంగా విచారణ జరుపుతుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరు సరిగ్గా లేదు, 8B8C కింద నోటీసులు ఇవ్వలేదు. సో వాళ్ళ హక్కుగా వాళ్ళను అడిగి విచారించాల్సింది, ఆ విధంగా విచారణ జరగలేదు. సో ఇది అసలు ఈ నివేదికే చెల్లదంటూ నివేదికనే సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కోర్టుకెళ్ళింది. బట్ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి వాదనలో ఈ నివేదిక సిబిఐ కూడా తీసుకోదు, సిబిఐ కూడా చెల్లదు అంటూ కూడా అడ్వకేట్లు వాదిస్తున్నారు. సో వీటిని బేస్ చేసుకొని సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో నెక్స్ట్ లెవెల్లో ప్రభుత్వం ఎలాంటి అడుగు ముందుకేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా మరోసారి లేఖ రాస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సిబిఐ విచారణ చేయాలి, వేగవంతంగా ఈ యొక్క కాళేశ్వరం పైన విచారణ చేపట్టాలనేది కూడా మరోసారి లేఖ రాయబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి అదేవిధంగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టులో ప్రతికూలమైనటువంటి తీర్పు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇక ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది, మేము సిబిఐకి పంపించాము, సిబిఐ విచారణ చేసే చేపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కుమ్మక్కయిందని చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో భాగంగానే దీన్నంతా కూడా అపవాదునంతా సిబిఐకి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం పైన అపవాదు నెట్టివేయచ్చనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అవకాశాలు. అందులో భాగంగానే ఖచ్చితంగా సిబిఐకి మరోసారి వేగవంతం విచారణ చేయాలని లేఖ రాసే అవకాశాలు అయితే కనబడతాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చినటువంటి హైకోర్టులో ఉన్నటువంటి తీర్పు అయితే బిగ్ రిలీఫ్గా భావించవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఈ తీర్పుతో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను ఇక పక్కన పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్స్ వాదిస్తున్నారు. ఇది ఏకపక్షంగా జరిగింది, అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. సో హక్కులకు, మానవ హక్కులకు ఒక వ్యక్తిగత హక్కుకు భంగం కలిగేలా ఉంది. 8B8C కింద నోటీసులు ఇవ్వలేదు, సెక్షన్ 8 నిబంధనలు పాటించలేదంటూ కూడా కోర్టు ఈరోజు గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ కమిషన్ ఏర్పాటును మాత్రం కోర్టు సమర్థించినా కానీ ఇది సరైనటువంటి పద్ధతిలో విచారణ జరగలేదంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఇదే నివేదికను పరిగణలోకి తీసుకొని సిబిఐ విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్లు మాత్రం ఆ విధంగా అవకాశమే లేదు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకొని సిబిఐ విచారణ చేసేటువంటి అవకాశం లేదు, ఈ నివేదిక పనికిరాదు, పక్కన పెట్టాల్సిందే అంటూ అడ్వకేట్స్ వాదిస్తున్నారు. బట్ చూడాలి నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉంటుంది. ప్రభుత్వం సిబిఐకి మళ్ళీ రీకాల్ చేస్తుందా, లేదంటే సుప్రీంకోర్టు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ
వీగిపోయింది. సుప్రీంకోర్టులో ఎంతవరకు గెలుస్తుంది, సుప్రీంకోర్టులో మళ్ళీ హైకోర్టు తీర్పునే ఫాలో కావాలన్నటువంటి నేపథ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి పరిణామాలు ఏమి ఉంటాయి చూడాలి. ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి. మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక విక్టరీగా చూస్తోంది. బురద జల్లడం మానేసి పిల్లర్లు రిపేర్ చేసి రైతులకు నీరు అందించాలి, ఇప్పటికైనా కుట్రపూరిత విధానాలు బంద్ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే ప్రెస్ నోట్లో రిలీజ్ అవుతున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.